ములుగు జిల్లాలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క శనివారం సుడిగాలి పర్యటన నిర్వహించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. జిల్లా కేంద్రంలోని ఐ లవ్ ములుగు థీమ్ వద్ద నిర్వహించిన పోషణ్ పక్వాడా కార్యక్రమంలో భాగంగా అవగాహన ర్యాలీని మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. పోషకాహారం ప్రాముఖ్యతపై ప్రజలకు వివరించారు. అనంతరం ములుగు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం మరియు పాత బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ప్రారంభించారు. వేసవి కాలంలో ప్రజలకు తాగునీటి సౌకర్యాలు అందుబాటులో ఉండాలని మంత్రి సూచించారు. తదుపరి పద్మశాలి భవనంలో నిర్వహించిన పోషణ్ పక్వాడా కార్యక్రమానికి హాజరై మహిళలు మరియు చిన్నారుల ఆరోగ్యం కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగా కళ్యాణి, మున్సిపాలిటీ చైర్పర్సన్ చింత నిపుల చంద్రకళ, వైస్ చైర్పర్సన్ డిడబ్ల్యూఓ ప్రేమలత, సిడిపిఓ శిరీష, స్థానిక కౌన్సిలర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆ గ్రూప్ లో వాట్సాప్ గ్రూప్ లో వేయండి. ఇప్పుడు 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో మన జిల్లా మొత్తం ఏమేమి యాక్టివిటీ జరుగుతున్నాయో అవి వస్తుంది. ఈ వారంలో కూడా మీరు అవి చేయండి. అదే కాకుండా ఈరోజు చిన్నపిల్లలకు పెళ్ళిళ్ళు కూడా జరగకుండా మీకు తెలుస్తుంటుంది. అప్పుడప్పుడు అందరిని పిలుచుకొని మాట్లాడండి. ఊర్లో చిన్న చిన్న సెంటర్స్ ఉంటాయి కాబట్టి తర్వాత తల్లిదండ్రులకు చెప్పండి, అవేర్నెస్ ఇవ్వండి. అదేవిధంగా గ్రంథాలయ చైర్మన్ మన మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కళ్యాణి గారికి, స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ చంద్రకళ భిక్షపతి గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ ఆయేషా గారికి, స్వాతి కౌన్సిలర్ గారికి మరియు శిరీష గారికి, వెంకట మొత్తం సూపర్వైజర్ సిడిపిఓ గారికి, వేదిక మీద ఉన్న కౌన్సిలర్స్కు, అదే డిపార్ట్మెంట్ సూపర్వైజర్స్, అదేవిధంగా మరి ఇతర శాఖ ఇతర అధికారులకు అందరికీ, పత్రికా మీడియా సోదరులకు పేరు పేరున నమస్కారాలు. ఈరోజు మనం ఎన్ని విద్యాబుద్ధులు నేర్పినా అన్నిటికంటే ముఖ్యం మన యొక్క ఆరోగ్యం. ఆరోగ్యం అనేది సరిగా లేకుంటే నీకు ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా, ఎన్ని లక్ష్యాలున్నా, ఎన్ని ఆశయాలున్నా, ఎంత పని చేయాలని మనసులో ఉన్నా కూర్చున్న కానించి లేచే శక్తి లేకుంటే చాలా కష్టం. అమ్మ కొద్దిగా డిస్టర్బ్ చేయకండి, 2-3 నుండి పని చేసుకోండి. పెట్టుకోవచ్చు అనే అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో మనం 40 సంవత్సరాలు ఉన్నది 50 ఏళ్ళకు కూడా అవకాశం ఇచ్చినప్పుడు ఇప్పుడు ఈ మధ్య పడుతుంది, అన్నీ రెడీ అయిపోయినాయి. ఒక ముఖ్యమంత్రి గారికి ఒకసారి చూపించి ఫైనల్గా నోటిఫికేషన్ ఇవ్వాలని ఆపింది. అట్లా ఈరోజు చూస్తే సరే మనం పెరిగిన అవసరాలకు అనుగుణంగా జీతాలు పెంచాలి, వాటన్నింటిని కూడా చూసుకోవాలి. కానీ కేంద్రం చూస్తే ఇప్పటి వరకు 2,800 రూపాయలు ఇస్తుంది. ఇంకా మీకు వచ్చే 13,700 రూపాయలు 600 13,600లలో వాళ్ళు ఇచ్చేది 2,800 రూపాయలే కలుపుతున్నారు టీచర్ అమ్మలకు. ఆయనకు 1,500 ఇస్తున్నారు. మేము అక్కడ కూడా డిమాండ్ చేస్తున్నాం, అరే ఎందుకు మీరు కూడా ఇవ్వాలి కదా, మీ షేర్ కూడా పెంచాలి కదా, కనీసం ఒక అంగన్వాడీ టీచర్ ఒక 5,000 సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి కదా, ఇవ్వడం లేదు. దాని మీద నేను కూడా 2-3 సార్లు సంబంధిత మంత్రి గారిని కలిసినాం. మళ్ళీ కూడా మరి మన ఎంపీలతోటి పార్లమెంట్లో దీన్ని కూడా లేవనెత్తడం జరుగుతుంది. ఎందుకంటే ఇన్ని రేటు అది ఆ రేటు వాళ్ళు ఇచ్చేది 2014లో కాంగ్రెస్ గవర్నమెంట్ లాస్ట్ ఉన్నప్పుడు ఆ టైంలో అదే రేటు 13 ఏళ్ళు అయినా కూడా వీళ్ళు వచ్చి అదే రేటు నడుస్తుంది. పెన్షన్లు కూడా ఇప్పుడు ఈ రాష్ట్రంలో 2,000 అయినాయి, మీకు ఈ రాష్ట్రంలో 13,600 అయినాయి. అంటే ఎక్కడెక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు కలుపుతుంది. కానీ కేంద్రము ఇప్పుడు పక్వాడా అనే పేరు వాళ్ళు పెట్టారు, పేరు అది పెట్టాలి, కానీ వాళ్ళు మాత్రం ఈ జీతాలు పెంచుతలేరు, ఈ శాలరీస్ పెంచుతలేరు. పెన్షన్ కూడా 200 ఇస్తారు వాళ్ళు దేశం నుంచి, అంటే అక్కడ సెంట్రల్ నుంచి వచ్చేది. మిగతా దాదాపు 1800 మనము రాష్ట్రం కలుపుతున్నాం. కాబట్టి ఇవన్నీ కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉండి ఆ సాగు ఆఫీసులు అయినా కూడా నేను బాధ్యత తీసుకొని మళ్ళీ ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తాము. అదేవిధంగా పెడుతున్నారు పాపము అన్ని రకాలుగా నష్టపోతారు కదా, సామాన్లు కొనుక్కుంటారు, ఏదైతే పెళ్లి చేస్తే జీవితాంతో నష్టపోతారు. చిన్న వయసులో పెళ్లి
చేయకుంటే సామాన్లు పెళ్లి అందరు చెప్పుకున్నాం మళ్ళీ ఖర్చులు పేదోళ్ళు అనుకుంటారు. ఇది మనకు ఒక రకంగా మానసికంగా చాలా ఇబ్బందికరం. కాబట్టి ఆ ఇబ్బంది లేకుండా ఉండాలంటే ముందస్తుగా అందరికి అవగాహన అనేది కల్పించడం అనేది చాలా చాలా అవసరం. అట్లా మీరు మీ సెంటర్లలో కూడా చేయాలని కోరుకుంటా ఉన్నాం. అందరినీ కూడా ఈ మధ్యకాలంలో మీ అందరినీ జిల్లాకు 2-3 అంగన్వాడీలను కూడా హైదరాబాద్ లెవెల్లో ఒక మీటింగ్ పెట్టి మీ సమస్యల మీద మళ్ళొక్కసారి నేను మళ్ళీ కూడా చెప్తున్నా, ఒక సాలరీ నా దృష్టిలో ఉంది, ఒక సాలరీ ఆగింది. కానీ హాలిడేస్ కానీ ఏజ్ 40 సంవత్సరాలు ఉంటే ఇప్పుడు 50 సంవత్సరాల వరకు కూడా మీరు రేపు వచ్చే ప్రమోషన్స్ కూడా ఎగ్జామ్ కూడా రాయొచ్చు ఆయన కూడా. అదేవిధంగా రిటైర్డ్ బెనిఫిట్ ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి, అవి వాళ్ళందరికీ కూడా ఇస్తాం. మనకేమైందంటే అక్కడ ప్రాబ్లము, అప్పుడు సెక్రటరీ గారు, మేము కొత్తగానే మంత్రిగా అయినా మన సెక్రటరీ గారు అప్పుడు కరుణ గారు ఉండే, అప్పుడు టక బెనిఫిట్స్ తొందరనే అయిపోతాయి అనుకుని ఆమె సంతకం పెట్టించి రిటైర్ అయింది. కానీ బెనిఫిట్స్ జీవో రావడానికి ఒక 5-6 నెలలు పట్టింది. వాళ్ళు పాపం ఇబ్బంది పడుతుంది. కానీ వాళ్ళది కూడా మన గవర్నమెంట్ వచ్చినాక రిటైర్ అయిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ వర్తింప చేయాలనే ఉద్దేశంతో ఫైల్ మూవ్ చేసినాం. ఇప్పటివరకు 8 కోట్ల 7 కోట్ల వరకు రిటైర్మెంట్ బెనిఫిట్ వచ్చింది. కొంతమందికి ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా నేను మీకు ఎప్పుడు జిల్లాలో అందుబాటులో ఆఫీసు ముట్టడియాల్సిన అవసరం లేదు, వచ్చి కలుస్తామంటే తప్పకుండా మీకు టైం ఇస్తాం. అందుకనే ఇప్పటి నుంచే పిల్లలకు మంచి పౌష్టికాహారాన్ని, కల్తీ లేని ఆహారాన్ని మనం తినిపించాలి. తల్లి పాలు స్వచ్ఛమైందని మనం ఘనంగా చెప్పుకుంటున్నాం. కానీ తల్లి పాలు కూడా ఎప్పుడు స్వచ్ఛంగా ఉంటుంది? తల్లి కూడా కల్తీ ఫుడ్ తినప్పుడు ఆ పాలు స్వచ్ఛంగా ఉంటుంది. అదేవిధంగా తల్లి కూడా గర్భిణితో ఉన్నటువంటి స్త్రీ కూడా ఏమి కల్తీ ఫుడ్ తినప్పుడు గర్భంలో ఉన్న పిల్లకు కూడా పాపకైనా బాబుకైనా మంచి ఆక్సిజన్ కానీ మంచి ఫుడ్ కానీ అందుతుంది. అంటే మనము కడుపులో మోసేటప్పటి నుంచే తల్లి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ మన అమ్మమ్మలు మన ఏజ్ వాళ్ళకు, మా ఏజ్ వాళ్ళు ఎప్పుడు కూడా కల్తీ దాన్ని పెట్టలే. మరి డెలివరీ అయిందంటే గొడ్డు కారం పెట్టైనా పాలు పడాలని రకరకాలు వాళ్ళ సైన్స్ చాలా గొప్పది పెద్దవాళ్ళది. మనం అనుకుంటే వీళ్ళు మూఢనమ్మకం, ఇండ్లేముంటుంది అందులేముంటుంది అని. మన వాళ్ళు అంటారు గడపలకు పసుపు ఎందుకు రాయాలి, కలర్ వేస్తే సరిపోదా అనుకుంటారు. కలర్లు ఏం లేదు, గడపలకు పసుపు రాస్తే యాంటీబయాటిక్ ఉంటుంది. బయట నుంచి వచ్చేటోళ్ళకు చెత్త చెదర బాలింత దగ్గరికి రాకుండా ఆడ పసుపు కావచ్చు, చీపురు కావచ్చు, ఇంకా రకరకాలుగా వేస్తాం. ఇంటి ముంగట అలుపు చల్లుకుంటాం, క్రిమి కీటకాలు ఉండొద్దు చచ్చిపోవాలని. అవి ఇంట్లోకి వస్తాయి, వాటి ద్వారా జబ్బులు వస్తాయని. ఇట్లా మన తాత ముత్తాతలు, మన అమ్మమ్మలు, మన నానమ్మలు ఎన్నో గొప్ప గొప్ప చేసేవి. మనం ఇప్పుడు అన్నిటికీ మందుల మీద ఆధారపడి నాకు రక్తం తక్కువ ఉంది ఉదాహరణకు, ఒక బి విటమిన్ వేసుకుంటే అయిపోతుంది, విటమిన్ B12 వేసుకుంటే సరిపోతుంది అనుకుంటారు. నేనేమనుకుంటా, గోంగూర తింటే నాకు రక్తం వస్తుంది నేను అనుకుంటాను. లేకుంటే మంచి పెరటి చెట్లలో మన ఇంటి ఎక్క ఉండేటువంటి మనం పండించేటువంటి కూరగాయలు, పప్పులు అవి తింటే బాగుంటుంది అని ఇట్లా నేర్పియాలి. ఇప్పుడు జింక్ ఫుడ్ ఎక్కడ పోయినా మనం కూడా ఆ హోటల్లో ఆకలి అయితే అంటే రోడ్ ఎంబడి పోతుంటాం, అది కొనుక్కొని తింటాం. మైదా పిండి మనము చపాతీ అని తింటారు, అది గోధుమ పిండి అయితే కొద్దిగా తొందరగానే అరుగుతుంది. కానీ మైదా పిండి అయితే దాదాపుగా 44 గంటలు 45 గంటలు కడుపులో ఉండిపోతుంది, అరగదు. అది రకరకాల జబ్బులు. ఇవాళ రాష్ట్రంలో హైయెస్ట్ క్యాన్సర్ పేషెంట్లు ఎక్కడో తెలుసా? హైదరాబాద్లో ఎక్కువ, దేశంలో ఎక్కువ క్యాన్సర్, లేడీస్ కూడా చాలా ఎక్కువ ఉంది. అంతా ఈసారి అంగన్వాడీ టీచర్ అమ్మని పిలిచి మీకు ఇంకా ఏం చేయాలి. ఈ మధ్యకాలంలో మన ముఖ్యమంత్రి గారు కూడా అందరికీ ఇన్సూరెన్స్ అనేది పెట్టడం జరిగింది. అంతకుముందు ఒక రైతుకు భూమి ఉంటే ఆయనకు 5 లక్షలు వచ్చేసి చచ్చిపోతాయి. కానీ మన ప్రభుత్వం 1,50,00,000 మందికి భూమితో సంబంధం లేదు, రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ, మన వాళ్ళందరికీ రేషన్ కార్డు ఉంటుంది కదా, అందరికీ 5 లక్షల ఇన్సూరెన్స్ లాగా కూడా పెట్టడం జరిగింది. చనిపోతే ఏదైనా ఇప్పుడు మన స్కూళ్ళల్లో కూడా మధ్యాహ్నం భోజనము, పిల్లలకు మధ్యాహ్నం భోజనము, మన ఇంటర్ చదివే వాళ్ళకు మన స్టేట్లో మొత్తం అన్ని అంగన్వాడీ సెంటర్లలో పాలు, తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా మీకు ఇన్స్టెంట్, కష్టం లేకుండానే అన్ని నామ్స్ పాటించి చేయడం జరుగుతుంది. పిల్లల్ని బాగా చూసుకోవాలి,
తద్వారా మీరు కూడా బాగుండాలనేది మా ఆలోచన. ఎందుకంటే మీరు రెగ్యులర్గా రోడ్ ఎక్కడం మూలంగా పిల్లల యొక్క భవిష్యత్తు ఇబ్బంది అవుతుంది. అక్కడక్కడ మొన్న ఒకసారి ఎవడో తీసుకెళ్ళి అంగన్వాడీ టీచర్ కొడుకు ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టిండని, లేదా ఇంకొక అమ్మాయి పోయి వేడి నీళ్ళలో పడ్డది, పాప అంతా కాలిపోయింది చూసుకోకపోవడంతో అక్కడ ఎవరు పట్టించుకోక, లేకుంటే ఇంకొక గోడ కూలింది. ఇవేవి కూడా మన దగ్గర మన రాష్ట్రంలో జరగవద్దు. ప్రతి పిల్ల ప్రతి పాప వాళ్ళ భవిష్యత్తు బాగుండాలనేదే మనం అందరం కోరుకుంటా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాను. తప్పకుండా ఈ 10-15 రోజులలో మీకు జిల్లా నుంచి ఇద్దరిని మరి హైదరాబాద్లో ఒక రోజు మీతో గడిపి మీరేమేమి చేయాలనుకుంటారో మీరు కూడా ఇంకా సలహాలు మీ డిమాండ్స్తో పాటు అంగన్వాడీ సెంటర్స్ని ఎట్లా చేయాలి, మనం ఇంకా ఊర్లలో ఏం చేస్తే బాగుంటుందని కూడా మీ ఆలోచన కూడా ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాను. నేను నిన్న మొన్నటి నుంచి అంటే అసెంబ్లీలో ఒక నాయకుడిని తిట్టిన తర్వాత నా మీద సెల్ ఫోన్ల ఆరోపణ మొదలుపెట్టి, అది వాస్తవంగా అది క్లారిటీ మీకు మీ అంగన్వాడీ టీచర్ అమ్మలు కాబట్టి నేను చెప్పి ఆ రోజు వెంటనే మన శాఖ నుంచి కౌంటర్ ఇచ్చేది. అది నీ టెండర్ పిలిచేది కాదు, సెల్ ఫోన్ల విషయం. అది వాడేమంటాడు, వాడు మన బీఆర్ఎస్ నాయకులు 14,400 రూపాయలు పెట్టి ఒక సెల్ కొన్నారని తప్పుడు ఆరోపణ చేసింది. అది కొన్నది 11,655 రూపాయలు, 11,650 రూపాయలు. అది ఎట్లా కొన్నారు, నేనేమన్నా బేరం చేసిందా? అది ఆన్లైన్ టెండర్, జంబో టెండర్, కేంద్ర ప్రభుత్వం మార్గదర్శక గ్లోబల్ టెండర్, ఎవరైనా పాల్గొనొచ్చు ఆ టెండర్లో, వీడేవాడని ఏం లేదు. గ్లోబల్ టెండర్ కేంద్రం ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఏమేమి యాప్స్ ఉండాలి, అందులో ఏమేమి ఆప్షన్స్ ఉండాలి సెల్లో, అందులో మీకు ఆ ప్లగ్లు అవన్నీ వచ్చినా అవన్నిటిని కలిపి వాడు ఏమంటాడు 6,000కు 8,000కే దొరుకుతున్నాడు. మరి దొరికితే టెండర్ ఒక్కసారి కాదు 2 సార్లు టెండర్ వేయించినాం. ఫస్ట్ 14,000కు వచ్చి పడితే కేంద్రం ఏమి ఇచ్చింది మనకు డబ్బులు, మీరు 11,800 లోపు 4G నుంచి 5 వరకు ఫోన్ కొనాలి, అందులో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయో అవన్నీ కూడా అందులో యాడ్ చేయాలని పెట్టింది. అది కూడా మనము ఒక టెక్నికల్ సర్వీస్ మన తెలంగాణ కార్పొరేషన్ వారికి ఐటీ డిపార్ట్మెంట్ వారికి ఇచ్చినాం టెండర్ కోసం. అక్కడ 5 ఎక్స్పర్ట్స్ ఉంటారు, 5 కమిటీ ఉంటుంది. ఈ ఫోన్లు ఇది కరెక్టేనా, కేంద్రం ఇచ్చిన గైడ్ లైన్స్ వాళ్ళు ఇచ్చిన నిబంధన ప్రకారం ఉందా లేదా అని ఆ బిడ్ ఓపెన్ చేసినప్పుడు కూడా అన్ని జాగ్రత్తల కోసం, ఎందుకంటే ఈ టెండర్ 2 సార్లు అయింది, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, కమిటీ మీటింగ్ పెట్టుకోవాలి. అన్నీ చేసుకున్న తర్వాత మొన్నటి నుంచి పంచుతుంటే దుర్మార్గులు కొంతమంది కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. ఒక ఫ్రీ బస్ పెడితే ఓర్వకుండా అదొక స్కామ్ అంటాడు, ఒక మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తే అదొక స్కామ్ అంటాడు, మహిళలకి ఆ దేవుడి మీద మేము మన ఏరియా మన దేవుడు మన అస్తిత్వం దేవుడి భక్తితో భావంతో బంధంతో చేస్తే అంటే ఒక ఆడకూతులుగా మేము ఒక చిత్తశుద్ధితో పనిచేస్తుంటే ఈ రకంగా తప్పుడు కూతలు కూస్తున్నాం. కాబట్టి వాడు ఏమంటాడు 14,400 ఫోన్ కొట్టినారు అని అంటాడు. అరే మేము పెట్టిందే 11,650 రూపాయలు, దానికి దీనికి ఎంత తేడా ఉందో చూడు. అది కూడా టెండర్, అది కూడా 2 సార్లు టెండర్.